హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ వైజ్గా మనమైతే చూస్తున్నామండి. ఫ్రీ క్లాసెస్ మన ఛానల్లో. ఓకేనా? సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రీవియస్ అన్నీ కూడా మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో ప్రొవైడ్ చేశాను. స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. మరి ఇందులో భాగంగా పార్ట్ నెంబర్ 15 అండి ఇది. ఓకే, 15వ భాగము, 15వ క్లాస్. మరి టాపిక్ ఏంటి? పునరుత్పత్తి చెందే ఇంధన వనరులు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇందులో మరి సోలార్ ఎనర్జీ, సౌరశక్తి అనేటువంటి టాపిక్ని మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి హీట్ని మనము ఏ విధంగా శక్తిగా మార్చుకుంటున్నాము అనేది టాపిక్. ఓకే, చూద్దాం. సోలార్ ఎనర్జీ, సౌరశక్తి లేదా సూర్యుడు అన్ని శక్తి వనరులకు మూలం. సౌరశక్తిని మనం ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నాం. 1 గంట సమయంలో భూమికి చేరే సౌరశక్తి భూమిపై నివసించే మొత్తం జనాభా 1 సంవత్సర కాలం ఉపయోగించే మొత్తం శక్తి కంటే ఎక్కువ అండి. ఓకేనా? అంటే అర్థమైందా ఇప్పుడు సూర్యుని నుంచి ఎంత శక్తి వస్తుందో. కానీ మరి ఆ శక్తిని అంతా ఉపయోగించుకునే టెక్నాలజీ మన దగ్గర ఉందంటే అంత లేదండి. సో సూర్యుని నుంచి వచ్చేటువంటి ఒక 1 అవర్లో, ఓకేనా, భూమి నుంచి 1 గంట సమయంలో భూమిని చేరే సౌరశక్తి భూమిపై నివసించే మొత్తం జనాభా 1 సంవత్సర కాలం ఉపయోగించవచ్చట. అంటే అర్థం చేసుకోండి ఎంత మొత్తం ఉంటుందో. మరి సౌరశక్తి గాలి కాలుష్యం ఉండదండి సౌరశక్తితో. కానీ సోలార్ ప్యానెల్స్ తయారీలో కొన్ని పర్యావరణ సమస్యలు తలెత్తవచ్చు. సౌరశక్తిని 2 రకాలుగా విభజించవచ్చండి. సోలార్ ఫోటో వోల్టాయిక్స్ అండ్ సోలార్ థర్మల్, 2 రకాలుగా మనమైతే చూడవచ్చు. ఓకేనా? మరి ముందుగా సోలార్ ఫోటో వోల్టాయిక్స్ అంటే ఏంటో చూద్దాం. సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానమే సోలార్ ఫోటో వోల్టాయిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, వీటిని సిలికాన్తో తయారు చేస్తారండి. ఓకేనా? సోలార్ ఫోటో వోల్టాయిక్ ఘటాలు సూర్యకాంతి నేరుగా విద్యుత్ శక్తి పరివర్తనం చెందిస్తాయి. వీటిని సిలికాన్తో తయారు చేస్తారు. ఉదాహరణకు సౌర లాంతర్లు, సౌర విద్యుత్ వీధి దీపాలు, గ్రిడ్ ఆధారిత సౌరశక్తి, సౌర ప్యానెల్ మొదలైనవి సోలార్ ఫోటోవోల్టాయిక్ పరిధిలోనికే వస్తాయి. నెక్స్ట్, మరి సోలార్ థర్మల్ అంటే ఏంటి చూద్దాం. సోలార్ థర్మల్ అనేది సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే టెక్నాలజీ అండి. ఏం శక్తిగా అండి? సోలార్ థర్మల్ అంటే సౌరశక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. సింపుల్. ఓకే. నెక్స్ట్, ఉదాహరణకు సౌర కుక్కర్లు, సోలార్ స్ట్రీమ్ కుకింగ్ సిస్టమ్, సోలార్ డ్రాయర్లు, సోలార్ హీటర్లు మొదలైనవి సోలార్ థర్మల్ పరికరాలకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరికరాలు విస్తృత వినియోగంలోనికి తీసుకువచ్చే కొద్దీ సాంప్రదాయ శక్తి వనరులపై భారము తగ్గుతుంది. ఇంపార్టెంట్ అండి, నోట్. మరి ప్రమాణ వైశాల్యం గల భూ ఉపరితలం గ్రహించే సూర్యరశ్మి పరిణామాన్ని సౌర స్థిరాంకం అంటే సోలార్ కాన్స్టెంట్గా నిర్వహిస్తాము.
భూమి సగటున ఒక చదరపు మీటరుకు 1366 వాట్ల శక్తిని గ్రహిస్తుంది. కనుకనే భూమి యొక్క సౌరపుటము లేదా సౌర స్థిరాంకం విలువ 1366 వాట్స్ పర్ ఒక చదరపు మీటర్కి లేదా 1.366 కిలోవాట్స్ పర్ చదరపు మీటర్. మరి సాధారణంగా కాంతి సౌరశక్తి కాంతి తీవ్రత 1 కిలోవాట్ పర్ మీటర్ స్క్వేర్గా మనమైతే చెప్పుకోవచ్చు. సౌరకాంతి కిరణాలను దర్పణాలు ఉపయోగించి ఒక చోట కేంద్రీకరించి వాటి తీవ్రతను 100 నుంచి 3000 రేట్లకు, ఉష్ణోగ్రతను 750 నుంచి 3500 డిగ్రీ సెల్సియస్ వరకు పెంచవచ్చు. మరి అలాంటి పరికరాల సహాయంతో సౌరశక్తిని, నీటిని, గాలిని వేడి చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. మరి ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్కుల వివరాలు ఏంటో చూద్దామండి. ఓకేనా. హాంగ్జే హైడ్రో పవర్ హయానా సోలార్ పార్క్ అండి. దీనిని చైనాలో నిర్మించారు. ఇది 2800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్ భడ్లా సోలార్ పార్క్. భడ్లా సోలార్ పార్క్ భారతదేశంలోని రాజస్థాన్లోని తార్ ఎడారిలో ఒక సౌర విద్యుత్ కేంద్రము. ఇది 56 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మరి ఇది 2700 అండి. ఎంత అండి? 2700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి 2023 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్కుగా పేరు పొందింది. నెక్స్ట్ వన్ లాంగ్ యాంగ్జియా డ్యామ్ సోలార్ ప్లాంట్. దీన్ని చైనాలో నిర్మించారండి. ఇది 2400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ పవగాడ సోలార్ పార్క్. పవగాడ సోలార్ పార్క్ అనేది ఇది కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని పవగాడ తాలూకాలో 53 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, అంటే దాదాపుగా 13,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక సోలార్ పార్క్. 2019లో పూర్తి చేయబడిన ఈ పార్క్ సామర్థ్యము 2050 మెగావాట్లు. నెక్స్ట్ బెందామ్ సోలార్ పార్క్. దీన్ని ఈజిప్ట్లో నిర్మించారండి. ఇది 1650 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. నోట్: పై డేటా గెయిన్ సోలార్ అనేటువంటి సంస్థ ప్రకారం ఇవ్వబడింది. తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రకారము బండ్లా సోలార్ పార్క్ మొదటి స్థానంలో, హాంగ్జై హైడ్రో పవర్ హయానా పార్క్ రెండవ స్థానంలో అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాము. భారతదేశం యొక్క భౌగోళిక ప్రాంతము ప్రతి సంవత్సరము 5000 ట్రిలియన్ కిలో వాట్స్ పర్ అవర్ సౌరశక్తిని పొందుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ దేశం యొక్క సౌర సామర్థ్యాన్ని 748 గిగావాట్స్గా అంచనా వేసింది. మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం 300 రోజుల సూర్యరశ్మి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో సౌర విద్యుత్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని 5 అత్యున్నత సౌర క్షేత్రాలలో 2 భారత్లోనే భడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్, పవగాడ సోలార్ పార్క్ కర్ణాటకకు చెందినవే కావడం ఇందుకు నిదర్శనం. మరి ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్పత్తి గావిస్తున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో కలదు. మొదట చైనా, తర్వాత అమెరికా, జపాన్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో తొలి సౌర విద్యుత్ క్షేత్రము డిసెంబర్ 10, 2010 తమిళనాడులోని శివగంగై గ్రామంలో ఏర్పాటైంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎక్కడండి? శివగంగై, తమిళనాడులో. దీని స్థాపిత సామర్థ్యం 5 మెగావాట్లు. తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రకారం. నోట్: ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎన్టీపీసీ ఆర్ఈఎల్ కచ్లో 4.75 గిగావాట్ సామర్థ్యం కలిగిన భారతదేశపు అతిపెద్ద సింగిల్ స్థానిక సోలార్ పవర్ పార్కును నిర్మిస్తుంది. నోట్: ఆసియాలోనే అతిపెద్దదైన సోలార్ పార్క్ చరమ్కా గుజరాత్ వద్ద ఏర్పాటవుతుంది. మరి రాజస్థాన్లోని సాంబార్ సరస్సు వద్ద 4000 మెగావాట్ల సామర్థ్యంతో అతిపెద్ద సోలార్ పార్క్ నిర్మాణంలో కలదు. మరి దేశంలో సౌరశక్తి స్థాపిత సామర్థ్యము 31/1/2024 నాటికి 74,306.52 గిగావాట్లుగా మనము చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రాల వారీగా ఏ స్థానము ఈ సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది అనేది చూద్దాం. రాజస్థాన్ మొదటి స్థానం అండి. ఓకేనా, 18,795.65 మెగావాట్లు. తర్వాత గుజరాత్ 10,548.72 మెగావాట్లు. తర్వాత కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలు వరుసగా మొదటి 5 స్థానాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి భారతదేశంలో అత్యధిక సామర్థ్యం గల సోలార్ పవర్ పార్కులు ముందుగా ఆఫ్కోర్స్ బడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్ 2250 మెగావాట్లు ఏర్పాటు చేసింది 14,000 ఎకరాలు. పవగాడ సోలార్ పార్క్ కర్ణాటక 2000 మెగావాట్లు 13,000 ఎకరాలలో.
నెక్స్ట్ కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఆంధ్రప్రదేశ్ 1000 మెగావాట్లు అండి, 5,932 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఎన్పి కుంట ఆంధ్రప్రదేశ్ అండి 1500 మెగావాట్లు 7,926 మెగావాట్లతో దీన్ని ఎకరాల్లో ఏర్పాటు చేశారు. రేవా అల్ట్రా మెగా సోలార్ పార్క్ అండి మధ్యప్రదేశ్లో 750 మెగావాట్ల సామర్థ్యం అండి ఇది. మరి 1590 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్లోని సోలార్ పవర్ పార్కులు అండి. మొదటగా అనంతపురము 1 సోలార్ పార్క్ 1500 మెగావాట్ల సామర్థ్యము. కర్నూలు సోలార్ పార్క్ 1000 మెగావాట్లు. కడప సోలార్ పార్క్ 1000 మెగావాట్లు. అనంతపురం 2 సోలార్ పార్క్ 500 మెగావాట్లు. హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్ 160 మెగావాట్లు అయితే ఉందండి. మరి వీటన్నిటిని కూడా ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారైతే రూపొందించడము జరిగింది. ఓకే, మరి సౌరశక్తి సోలార్ ఎనర్జీ అభివృద్ధికి భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది చూద్దాము. నేషనల్ సోలార్ మిషన్ భారతదేశంలో ఏ విధంగా జరిగిందని చూద్దాం. వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది శీతోష్ణ స్థితి మార్పుపై భారతదేశం చేపట్టిన మొదటి కార్యాచరణ ప్రణాళిక. ఎన్ఏపిసిసి ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి భారతదేశంలో 8 రకాల మిషన్ చేపట్టి హరిత గృహ వాయువు ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధిలో భాగం కావడమే ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఏనండి, 8 రకాల మిషన్ చేపట్టి హరిత గృహ వాయువులను ఈ యొక్క ఉద్గారాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యము. నెక్స్ట్ 8 రకాల మిషన్స్లో నేషనల్ సోలార్ మిషన్ ఒకటి. నేషనల్ సోలార్ మిషన్ కార్యక్రమాన్ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ పేరుతో 2022 నాటికి 20 గిగావాట్స్ లక్ష్యంతో 11 జనవరి 2010 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. అయితే అనేక సార్లు ఈ లక్ష్యాలైతే మార్చబడ్డాయి. ప్రస్తుత లక్ష్యాలు 2030 నాటికి 280 గిగావాట్ స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం దీని లక్ష్యము. 2022 నాటికి 20,000 మెగావాట్ల గ్రిడ్ అనుసంధాన సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ఈ మిషన్ నిర్దేశించింది. తర్వాత దీనిని సవరించి 2022 నాటికి 1,00,000 మెగావాట్లుగా పెంచారు. మరి 1,00,000 మెగావాట్లతో 40 గిగావాట్స్ పైకప్పు అంటే రూప్ టాప్ మరియు 60 గిగావాట్స్ పెద్ద మరియు మధ్య తరహా గ్రిడ్ లార్జ్ అండ్ మీడియం స్కేల్ గ్రిడ్ ద్వారా అనుసంధానించబడిన సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనేది ముఖ్య లక్ష్యము. అండ్ 2017 నాటికి 15 మిలియన్ చదరపు మీటర్లు, 2020 నాటికి 20 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో సోలార్ థర్మల్ కనెక్షన్లను ఏర్పాటు చేయడం ముఖ్య లక్ష్యము. అండ్ 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 20 మిలియన్ల సోలార్ దీపాలను కూడా ఏర్పాటు చేయడం. అండ్ మిషన్ 3 దశల విధానాన్ని అవలంబిస్తుంది. మొదటి దశ 2012 నుంచి 13 వరకు, రెండవ దశ 2013 నుంచి 17 వరకు, మూడవ దశ 2015 నుంచి 22 వరకు. మిషన్ యొక్క లక్ష్యం ఏంటి? మరి దేశంలో కేంద్రీకృత మరియు వికేంద్రీకృత స్థాయిలో సౌర సాంకేతిక వ్యాప్తికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ జాతీయ సౌర మిషన్ తోడ్పాటుతో సౌర భారత్ లక్ష్యంగా భారత ప్రభుత్వం సౌర కార్యక్రమాల కోసం $350 మిలియన్ నిధులైతే వెచ్చిస్తుంది. నోట్, మరి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ యొక్క సోలార్ ఆఫ్ అ గ్రిడ్ అప్లికేషన్ స్కీమ్ క్రింద సోలార్ లైటింగ్ సిస్టమ్, సోలార్ పీవీ పవర్ ప్లాంట్ల మరియు సోలార్ పంపులు వంటి వాటి స్థాపనకు 30% మూలధన రాయితీ కూడా అయితే ఇందులో వెచ్చించడం జరుగుతుంది. నెక్స్ట్ కుసుమ్ మిషన్ అండి. కుసుమ్ అంటే ఏంటి? కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్. ఓకే, ఉత్థాన్ మహాభియాన్, దీన్నే కుసుమ్ అంటాము. మరి అనేది రైతు ఆధారిత సౌర విద్యుత్ పథకం అండి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో గ్రిడ్ అనుసంధానించబడిన సౌర ప్లాంట్లు మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. సోలార్ ప్లాంట్ల ద్వారా గ్రిడ్కు అదనపు విద్యుత్ను విక్రయించడానికి అనుమతించడం ద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచడమే దీని లక్ష్యము. మరి విద్యుత్ నీటిపారుదల పంపులకు 2022 నాటికి 25,750 మెగావాట్ల మరి సౌర సామర్థ్యాన్ని కల్పించాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. ఇవి 3 భాగాలుగా ఉంటుందండి. ఏంటి చూద్దాం. 10,000 మెగావాట్ల కేంద్రీకృత గ్రౌండ్ అండ్ స్టీల్డ్ మౌంటెడ్ గ్రిడ్ కనెక్ట్ సౌర లేదా ఇతర పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయడం.
17.5 లక్షల స్వతంత్ర సౌర వ్యవసాయ పంపుల స్థాపన. నెక్స్ట్ 10 లక్షల గ్రిడ్ అనుసంధాన సౌర వ్యవసాయ పంపుల సౌరీకరణ. మరి ఈ పథకం క్రింద ప్రభుత్వం 30% సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30% సబ్సిడీ ఇస్తుంది మరియు 30% పెట్టుబడి వరకు బ్యాంకు రుణం కల్పిస్తుంది. కాబట్టి సోలార్ పంపులను కొనడానికి రైతులు కేవలము 10% మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పథకం ఏంటి? సూర్యమిత్ర పథకము. ఇది భారతదేశంలో మరియు విదేశాలలో పెరుగుతున్న సోలార్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టు యొక్క సంస్థాపన, ఆపరేషన్ అండ్ నిర్వహణ, యువత యొక్క నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నైపుణ్యాభివృద్ధి పథకము. మార్చి 2020 నాటికి 50,000 మంది శిక్షణ పొందిన సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో నిపుణులను సృష్టించడం దీని లక్ష్యము. ఈ కార్యక్రమానికి 100% భారతదేశ ప్రభుత్వము నిధులు సమకూరుస్తుంది మరియు దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ ఎనర్జీ చేత అమలు చేయబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ సోలార్ సిటీ. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చాలనే ఏకైక లక్ష్యంతో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీ ప్రోగ్రామ్ 2008లో అండి. ఎప్పుడండి? 2008లో తొలిసారిగా ప్రారంభించబడింది. నగరాల్లో గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించి శక్తి సుస్థిరత సాధించే లక్ష్యంతో అనేక దేశాల్లోని నగరాలు పునర్వినియోగ శక్తి లక్ష్యాలనైతే నిర్దేశించుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ సిటీ ప్రోగ్రాం కార్యక్రమాన్ని కేంద్ర నవీన ఇంధన పునర్వినియోగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కనీసము 10% శక్తి డిమాండ్ను సౌరశక్తి ద్వారా వచ్చే 5 ఏళ్లలో భర్తీ చేయడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ప్రారంభంలో సోలార్ సిటీ ప్రోగ్రాం క్రింద 60 నగరాలు అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన ఆధారంగా ఇప్పటి వరకు 48 నగరాలనైతే ఎంపిక చేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్లు, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండి. చూద్దాం. నీటిపై తేలియాడే ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానెళ్ల ద్వారా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. భారత్ ఈ తరహా సోలార్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతుంది. రామగుండం సోలార్ ప్లాంట్, దీన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేశారు. ఇది భారత్లో తొలి అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండి. దీని ఉత్పాదక సామర్థ్యం 100 మెగావాట్లు. దీన్ని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించింది. నోట్. మరి మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నర్మదా నదిపై ఉన్న ఓంకారేశ్వర డ్యాంపై నిర్మించనున్నారు. మరి ఇక్కడ ఖాండ్వాలో తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్గా పేర్కొంటున్న ఇది 2023-24 నాటికి 600 మెగావాట్ల శక్తినైతే ఉత్పత్తి చేస్తుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. దీనికి కంటిన్యూస్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో మనము చూద్దాము. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.